హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చందన. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ వచ్చేసి మటన్ కీమా బిర్యానీ అనమాట. దమ్ బిర్యానీ కాదు, ఇది నార్మల్ బిర్యానీ. సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని అందులోకి మ్యారినేషన్ కోసం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్తంత ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. సో ఇట్లా మ్యారినేట్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా నేను మంచిగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట నార్మల్గా అయినా పెట్టుకుంటే మంచిగా మ్యారినేట్ అయిపోయి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. దాని తర్వాత స్టెప్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి అరౌండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ తర్వాత 2 టీ స్పూన్స్ నెయ్యి అనమాట. నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాని తర్వాత వచ్చేసి సాజీరా, చెక్క, లవంగం, ఇలాయచి, బండ పువ్వు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత 2 బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. అలాగే అందులోకి ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను కొన్ని. దాని తర్వాత వచ్చేసి ఆనియన్ అనమాట. ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎల్లిపాయల వల్ల మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇట్లా ఆనియన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, మంచిగా సాఫ్ట్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోండి. హాఫ్ అంటే మరి కొంచెమే అనమాట, జస్ట్ అది రైస్ కోసం వేస్తున్నాను ఇందులో పసుపు. అట్లా పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కీమా, అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కీమాలో నుంచి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు మంచిగా నీట్గా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ కూడా ఇట్లా పైకి వచ్చేస్తాయి. మీరు మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసేసుకున్నారంటే కీమాలో వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి మంచిగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మంచిగా ఆయిల్ అంతా కూడా రావడం స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలు కూడా వేసేసుకొని టమాటో సాఫ్ట్ అయిపోయేంత వరకు మంచిగా కుక్ చేసేసుకోవాలి. నేను టమాటో వేసిన క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయిందనమాట. సో ఇట్లా టమాటో అంతా కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి జీరా పౌడర్, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి బియ్యం 1 గ్లాస్ తీసుకుంటున్నాను. సో రైస్ని మంచిగా నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టుకోండి ఒక 10 మినిట్స్ పాటు. సో ఇట్లా మొత్తం అంతా కూడా మంచిగా టమాటో సాఫ్ట్ అయిపోయి మంచిగా ఫ్రై అయిపోయింది కీమా అంతా కూడా. ఇప్పుడు రైస్ వేసుకోవడం కోసం రెడీగా ఉంది. సో మధ్యలో సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి. నేను మళ్ళీ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. సో సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం, ఒకసారి మంచిగా క్లీన్గా వాష్ చేసేసుకొని వాటర్ అన్నీ కూడా వంపేసుకొని ఆ రైస్ అంతా కూడా ఈ కీమాలో వేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, గ్రేవీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. అందులోకి రైస్ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు రైస్ని ఫ్రై చేసేసుకోండి. సో అట్లా మెల్లిగా కలపాలి, లేకపోతే రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మెల్లిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. అట్లా మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, రైస్ అనేది మంచి ఇట్లా ఫ్లవర్ లాగా ఓపెన్ అయిపోయిందనమాట. సో ఒక్కసారి మంచిగా కలిపేసుకొని 1 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను అనమాట. సో బాస్మతి బియ్యం కాబట్టి ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. వాటర్ ఎక్కువ వేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో అందుకని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా చూస్తే మంచిగా కుక్ అవుతూ ఉంటుందన్నమాట. మధ్యలో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే వేడి వేడి కీమా బిర్యానీ రెడీ అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఇంకా కూడా వాటర్ ఉన్నాయి. ఈ స్టేజ్లో ఒక్కసారి మొత్తం అంతా కూడా కింద నుంచి పైకి కలిపేసుకొని మూత పెట్టుకొని దమ్లాగా సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇంకొక 10 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి. సో ఇంకొక 10 మినిట్స్ సిమ్లో ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే వేడి వేడి కీమా బిర్యానీ రెడీ అయిపోతుందనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో ఇంకో కర్రీ కాంబినేషన్ కూడా అవసరం ఉండదు. జస్ట్ ఓన్లీ రాయితతోటే మొత్తం బిర్యానీ అంతా కూడా తినేయొచ్చు అనమాట. చాలా సింపుల్ రెసిపీ, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. నేను ఇంకా ఆ రోజు కీమా ఫ్రై కూడా చేశాను అనమాట. సో ఇది వచ్చేసి నేను సర్వ్ చేసేసుకొని బిర్యానీ ఎంజాయ్ కూడా చేసేస్తున్నాను. మీరందరూ కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి.